జాంగువాన్ ఒక రెస్టారెంట్లో కేక్ ఆర్డర్ చేసి వెయిట్ చేస్తుంటే అక్కడికి డుడూహి వస్తుంది. బ్లైండ్ డేట్ పేరుతో ఆమె అక్కడికి వచ్చి అతన్ని కలుస్తుంది. కానీ యాక్చువల్ గా ఆమె కలవాల్సింది వేరే అతన్ని. కానీ ఏదో పొరపాటు జరిగి ఇలా జాంగువాన్ ని కలిసి అతనితో డేట్ కి వచ్చినట్లు మాట్లాడుతుంటే జాంగువాన్ కూడా సిచ్యువేషన్ తెలియక ఏంటి నసా అన్నట్లుగా తోచింది మాట్లాడుతుంటాడు. అతను అలా ఆరోగెంట్ గా మాట్లాడుతున్నా ఎక్కడో అతని చార్మ్నెస్ నచ్చడంతో డుడూహి అడ్జస్ట్ అవుతూ అతనితో మాట్లాడుతుంటుంది. ఒక దశలో అతని బిహేవియర్ ని చూసి అసలు నా గురించి చాలా తక్కువగా అంచనా వేస్తున్నట్లున్నాడు అనుకొని తన పొజిషన్ తెలియడానికి అన్నట్లు తన కార్డ్ ని అతనికి ఇస్తుంది. అతను కూడా తన కార్డ్ ని ఇస్తాడు. కార్డ్ పై ఉన్న డిస్క్రిప్షన్ చూసి డుడూహి కన్ఫ్యూజ్ అవుతుంది. అంతే కదా మరి, డీమన్ కార్డ్ పై డిస్క్రిప్షన్ విచిత్రంగానే ఉంటుంది. చిరాగ్గా అక్కడి నుంచి డుడూహి వెళ్లిపోతుంటుంది. అప్పటికే డీల్ ప్రకారం జాంగువాన్ ఒకటి ప్రాణాలు తీసుకుని ఉంటాడు కదా. ఆ చనిపోయిన వాడి మనుషులు అక్కడికి వచ్చి కేక్ తెస్తున్న వెయిటర్ ని నెట్టడంతో కేక్ వెళ్లి డుడూహి పై పడబోతుంటుంది. జాంగువాన్ వచ్చి కేక్ ని క్యాచ్ చేసి ఆమెను తప్పిస్తాడు. అలా మన డీమన్ ని దగ్గరగా చూడడంతో డుడూహి మెస్మరైజ్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే పడిపోతుంది. అయినా అక్కడి నుంచి వెళ్లిపోదాం అని డిసైడ్ అయి వెళ్లిపోతూ తన డ్రెస్ పై పడిన కేక్ మరకను వాష్రూమ్ లోకి వెళ్లి క్లీన్ చేసుకుంటూ అతను ఎంత ఆరోగెంట్ అయినా లోపల చాలా సెన్సిటివ్ అనుకుంటా. ఈ రోజు నా బర్త్డే కాబట్టి కేక్ ని కూడా తెప్పించాడు. నేనే తప్పుగా అర్థం చేసుకున్నానా అని ఫీల్ అవుతుంటే ఆమె చెంపలు ఎర్రగా మారుతూ బ్లష్ అవుతుంటుంది. ఏంటిలా అవుతుంది అని మేకప్ వేసుకొని చెంపల్ని కవర్ చేసుకోవాలని చూస్తుంది. ఇక మన డీమన్ కూల్ గా కూల్ కేక్ ను తిందామని చూస్తుంటే రౌడీ బాయ్స్ తిననివ్వకుండా అడ్డుకుంటూ కేక్ ని స్పాయిల్ చేస్తారు.